హలో నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. చంద్రబాబు కోసం బరి తెగించొద్దు, పచ్చమందకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి హద్దులు మీరుతున్నాయి, ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం, అందరిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీళ్ళ ఐపీఎస్లు కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ పరువు నష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. తమ కౌంటర్ను ఈనాడు బ్యానర్గా వేయాలని డిమాండ్. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్ ఐపీఎస్ల అసంతృప్తి. ఒక వర్గానికి కొమ్ము కాస్తారా? పౌర సంఘాల ధ్వజం. రామోజీ పచ్చ మీడియా రాతలపై ఈసీ ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు. ఈసీ నియామకాలపైన ఎందుకు అక్కసు? ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు. అదే ఈసీ కొత్త ఎస్పీలు నియమిస్తే మాత్రం దుష్ప్రచారం. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ, రామోజీ జేబు సంస్థ కాదు. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్, ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలు నియమించిన ఈసీ. నిన్న ఒక వార్త ఇచ్చింది, వీళ్ళ ఐపీఎస్లు అనే ఒక కథనంతో ఈనాడు పేపర్ పెద్ద బ్యానర్ ఐటమ్ వేసింది. ఆంధ్రజ్యోతి కూడా ఇంకొక రకంగా వేసింది. దానిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ మండిపడుతున్నారు, అసంతృప్తితోన్నారు. అంటే మీరు చెప్పిన ఐపీఎస్ని, మీరు చెప్పిన ఐఏఎస్ని చంద్రబాబుకి ఊడిగం చేసి ఐఏఎస్ని వేస్తేనే వేసినట్ట అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఈనాడు ఎన్నికల కమిషన్ అనేది, ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈనాడు జేబు సంస్థ కాదు అది. ఈనాడు చెప్పిన పేర్లు వేయటానికి, ఈనాడు పంపించిన పేర్లు వేయటానికి, అంటే మీకు నచ్చితే మీరే విశ్లేషణ చేస్తారు, మీరే విమర్శ చేస్తారు, మీరే పొగుడతారు. ఎస్పీలను బదిలీ చేస్తేనే ఆహో ఓహో అయిపోయింది, ఎన్నికల సంఘం చేతిలోకి పోయింది, ఎన్నికల సంఘం డైరెక్ట్ యాక్షన్లోకి దిగిందని హెడ్డింగ్ పెడుతుంది. మరి ఎన్నికల సంఘం డైరెక్ట్ యాక్షన్లోకి దిగాక మళ్ళీ నియమించినప్పుడు కూడా అదే ఉండాలి కదా. బదిలీ చేస్తేనే సంతోషపడుతుంది, మళ్ళీ కొత్త నియామకాలు చేస్తే ఇది వీళ్ళ ఎస్పీలని, వీళ్ళ ఐఏఎస్లు, వీళ్ళ కలెక్టర్లని హెడ్డింగ్ పెడితే, అంటే వీళ్ళు కాకపోతే నీ సంస్థలో పనిచేసే మనుషులు పెట్టాలా అనేది వాళ్ళ ఉద్దేశం. ఇవ్వాలి రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెప్పిన పేర్లు పెడితే వాళ్ళు ఐపీఎస్లు అన్నట్టు. జెన్యున్గా ఎన్నికల సంఘం సిఎస్తో మూడు పేర్లు తెప్పించుకొని ప్రపోజల్స్, దాంట్లో ఒక పేరు పెడితే అది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. అంటే ఈనాడు సంస్థే రాజ్యాంగబద్ధ సంస్థ, ఆంధ్రజ్యోతి రాజ్యాంగబద్ధ సంస్థ. చంద్రబాబు నాయుడు చేస్తేనే అది మంచిది సంసారం తప్ప వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం, ప్రజలకు చెప్పే ప్రయత్నం ఈనాడు పత్రిక చేస్తుంది అన్నట్టు. ఈనాడు ఆంధ్రజ్యోతి పైన, పచ్చ మీడియా పైన, పచ్చ మందకు ఐఏఎస్ ఐపీఎస్లు అధికారుల వార్నింగ్. దీనిపైన ఆల్రెడీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారట, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా ఫిర్యాదు చేశారట. అడ్డగోలు రాతలు. నిన్ననే మనం అనుకున్నాం, వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, మీరు ఎట్లాగా వాలంటీర్ల మీద, గ్రామ సచివాలయ అధికారుల మీద, ఏపీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పైన విషం కక్కుతున్నారు. జగన్కి ఫేవర్ ఉన్నారు, జగన్ని విధేయులు, జగన్ విధేయులని. ఐఏఎస్ ఐపీఎస్లను కూడా జగన్ విధేయులు అంటే మరి ఎవరిగా ఎందుకు విధేయులు అవుతారు? అంటే మీకు పని చేయకపోతే, మీకు అనుకూలంగా లేకపోతే వేరే వాళ్ళకి విధేయులు అన్నట్టు ఆపాదిస్తే అధికారుల యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టు కదా. అంటే రామోజీరావు కోసము, చంద్రబాబు నాయుడు కోసం అనుకూలంగా పనిచేసిన ఆఫీసరు, ఇక మిగతా వాళ్ళంతా విధేయులు, వేరే వాళ్ళకి విధేయులు అంటే ఎట్లా? అంటే మీకు విధేయులుగా లేనంత మాత్రాన వేరే వాళ్ళకి విధేయులని ఆపాదించే ప్రయత్నం ఒక ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీస్ వాళ్ళని ఆపాదిస్తారంటే మీ యొక్క కుళ్ళు, కుతంత్రం, విషం ఏ స్థాయిలో ఉందనేది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు నిన్న ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ ఎస్పీలు అంటే అర్థం ఏంటి? రామోజీరావు, ఎస్పీలు మీరు ఊహించినట్టు ఉండాలా, మీకు కావాల్సినట్టు ఉండాలా? ఇది ఎక్కడి దుర్మార్గం? అత్యున్నత సర్వీసులో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అవినీతి అంటగట్టడం, ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేయాలో కూడా మీరే నిర్దేశించడం, ఆఖరికి ఎన్నికల కమిషన్ ఎవరిని నియమించాలో కూడా మీరే సిఫార్సు చేయటం, ఇది ఎక్కడి దౌర్భాగ్యం? అసలుకి ఇది పత్రికేనా, వీళ్ళు ఎస్పీలా అంటూ శుక్రవారం ఈనాడు పతాక స్థాయిలో ప్రచురించిన హీనాతిహీనమైన కథనంపై అటు ఐఏఎస్ అధికారులు, ఇటు ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతి హద్దులు మీరుతున్నాయని, ఆ పార్టీ నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. అందరిపైన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ పచ్చ మందకు ఐపీఎస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్న రాజ్యాంగ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టగా
ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఈనాడు పత్రిక దుష్ప్రచార పూరిత కథనాన్ని ప్రచురించడం దారుణం అని ఇంకోవైపు. ఇది ఈనాడు పత్రిక వీళ్ళ ఎస్పీలు అంటే మరి ఎవరు ఎస్పీలు? రామోజీరావు చెప్పినోళ్ళు ఎస్పీలా? రామోజీరావు చెప్పినోళ్ళు ఐఏఎస్లా? చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తేనే ఐఏఎస్లా? ఇక వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేస్తే ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు. ఓన్లీ ఈనాడు మైండ్ సెట్కి అనుగుణంగా, ఆంధ్రజ్యోతి మైండ్ సెట్కి అనుగుణంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తే మీరు ఎట్లయితే ఇప్పుడు వాళ్ళు అదే మీరు అసలు పత్రికలా అని అనుమానం వస్తుందట. ఈ జర్నలిజంతో కూడిన పత్రికలా లేదంటే పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు కోసం కరపత్రం కోసం ఆయన అహోహో అని పొగట్టానికి ఉన్న పత్రికలా అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. మీరు ఒక పత్రికగా మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ మిమ్మల్ని మీరు ఏదో పెద్ద ఉద్ధరించే మేధావులు లెక్క మీరే సమాజానికి ఒక సందేశం ఇస్తున్నట్టు వీళ్ళ ఐపీఎస్లు ఇగో వీళ్ళు ఉండాలి, వీళ్ళ ఐఏఎస్లు ఇగో వీళ్ళు ఉండాలి అని మీరే పేర్లు పెట్టి మీరే సిఫార్సులు చేస్తారు అనేది దాని అర్థం. అంటే రామోజీరావు గారే సిఫార్సు చేస్తారు. ఈయన సిఫార్సు చేసిన, ఈయన రికమెండ్ చేసిన పేర్లు ఇస్తే వాళ్ళు నిజమైన ఐపీఎస్లు, వాళ్ళు నిజమైన ఐఏఎస్లు, వాళ్ళు నిజాయితీ గలవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తే వాళ్ళు ఐఏఎస్లు, ప్రజలకు ఊడిగం చేసి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు. రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ దృష్టిలో ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తే, చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే మాత్రమే వాళ్ళ అధికారులు, వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు. ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే వాళ్ళ ఐఏఎస్లు కాదు, వాళ్ళ ఐపీఎస్లు కాదు. ఇది ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఎవరు పంపిస్తారు? చీఫ్ సెక్రటరీ పంపిస్తాడు. ఎన్ని పంపిస్తారు పేర్లు? ఒకటి పంపడు, మూడు పంపిస్తాడు. ఒక ఐపీఎస్ ఒక జిల్లాకి ఎస్పీ కావాలంటే 3 పేర్లు పంపిస్తారు. కలెక్టర్ కావాలంటే 3 పేర్లు పంపిస్తారు. ఒక్కొక్క నియామకానికి 3 పేర్లు పంపిస్తే ఆ 3 వాళ్ళు సెలెక్టివ్గా ఒకటి తీసుకుంటారు. ఈయన పంపిణీ ఏం చేయరు. ఈయన పంపిన 3 వాళ్ళు చూసుకొని వాళ్ళకున్న ట్రాక్ రికార్డు దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంది. దాన్ని కూడా విషంగా ఎక్కే ప్రయత్నం సిఎస్ ఇట్లా పంపిండు, విధేయులను పంపిండు, ఇది పంపిండు అంటే ముగ్గురు విధేయులు ఉంటారా? అసలు విధేయులు అంటే అర్థమైంది అంటే చంద్రబాబు నాయుడికి ఈనాడు పత్రికకి రామోజీరావుకి అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వేరే వాళ్ళకి విధేయులు అన్నట్టు ఎట్లా? ప్రజల కోసం వాళ్ళు పనిచేసేది, ప్రజల సొమ్ము తింటున్నారు కాబట్టి ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి మీకు నచ్చకపోవచ్చు. మీకు ప్రజల కోసం పనిచేసే అధికారులు కావద్దు. మీకు తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు గారి కోసం పనిచేసే అధికారులు కావాలి. అట్లాంటి అధికారులు అయితే మీరు ఎక్కడ లేని ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావచ్చు. అంటే వాళ్ళు ఒక వర్గం కోసం, ఒక కులం కోసం, ఒక పార్టీ కోసం, ఒక అధినేత కోసం పనిచేస్తారు కాబట్టి వాళ్ళు మంచి అధికారులని మీరు సమాజానికి చెప్పే ప్రయత్నం చేసి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే కర్రు గాల్చి వాత పెట్టారు 2019లో. కర్రు గాల్చి వాత పెట్టి 2019 నుంచి 2024కి ఇంకా అమోఘమైన చైతన్యం వచ్చింది. చెప్పలేనంత చైతన్యం మీ పత్రికల పైన, మీ టీవీ ఛానళ్ళ పైన ప్రజల్లో వచ్చింది. మీ నిజస్వరూపం ఏందని బయట మీ ముసుగంతా తీశారు, ప్రజలే తీశారు. మీరు వేసే వార్తలను బట్టి, మీరు వేసే న్యూస్ ఐటమ్స్ని బట్టి ప్రజలు మీ ముసుగుని తీశారు. కంప్లీట్గా మీరు పచ్చ కామెరలతో ఉన్నారు. పచ్చ మీడియా అనేది స్పష్టంగా అర్థం చేసుకున్నారు ప్రజలు. గతంలో కొంతమందికి ఉండేది, ఈ 5 సంవత్సరాల కాలంలో స్పష్టంగా మీ బట్టలు ఉడిదీసి బజార్లో నిలబెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారి పనితనం వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. మా కోసం వచ్చాడు మా నాయకుడు. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 5 ఏళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్కు ఊరూరా అడుగడుగున జనం నిరాజనం. జననేతను చూసేందుకు కరచలనం మాట కలిపేందుకు ఫోటోల కోసం ఆరాటం. మండు టెండలోనూ గంటల తరబడి రోడ్లపై జననేత కోసం ఓపికగా నిరీక్షణ. చంటి బిడ్డలను చంకనేసుకొని బస్సు వెంట పరుగులు తీస్తున్న తల్లులు. కిలోమీటర్ల పరిధిలోని 5-6 సార్లు బస్సు దిగి ఆత్మీయంగా పలకరిస్తున్న సీఎం జగన్. షెడ్యూల్ సమయం కంటే 2-3 గంటలు ఆలస్యంగా సాగుతున్న యాత్ర. మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలతో మమేకం. అర్ధరాత్రి అయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం జన సముద్రం అని చెప్పి మా కోసం వచ్చాడు మా నాయకుడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. మేమంతా సిద్ధం అనే కార్యక్రమాన్ని తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటితో రాయలసీమ కంప్లీట్ అయింది. కోస్తా జిల్లాలోకి ఈరోజు ఎంటర్ అవుతుంది. మొత్తానికి ఊర్లు ప్రజలు కొన్ని వేల మంది, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆయనతో కలవాలని, ఫోటోలు దిగాలని, ఆత్మీయంగా కరచలనం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గంటల తరబడి ఎండలో వెయిట్ చేసి కూడా వారు నిరీక్షించి ఆయన కలవాలనే ఒక ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యలో అక్కడక్కడ బస్సు దిక్కుంటా ప్రజలతో మమేకం కావటం, సామాన్య ప్రజలతోని
కూలి ఆ చేనులలో కూలి చేసుకునే ప్రజలతోని అక్కడికి వచ్చి ఆడపడుచులతోని వాళ్ళతోని మమేకమై వాళ్ళ యొక్క బాధలు సాధలు వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వార్త 2వ పేజీలో ఉంది. మా కోసం వచ్చాడు మా నాయకుడు, దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర. హక్కును చేర్చుకొని ఆత్మీయంగా పలకరించడంతో తన్మయత్వంలో మురిసిపోతున్న జనం మాటపై నిలబడిన నాయకుడిని జనం గుండెల్లో పెట్టుకుంటారనేందుకు ఇదే తార్కాణం. యాత్రను చూస్తుంటే ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపిస్తుందంటున్న పరిశీలకులు. ఏప్రిల్ 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండల కేంద్రానికి సమీపంలో అనంతపురం కదిరి రోడ్డుపై సీఎం జగన్ బస్సు యాత్ర సాగుతుంది. పొలంలో వేరుశెనగ తొలగిస్తున్న మహిళలు మండు టెండలో పరుగులు తీస్తూ రావడానికి గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి కిందకు దిగారు. అక్కా బాగున్నారా, పథకాలన్నీ అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఆత్మీయంగా పలకరించారు. అన్ని పథకాలు అందుతున్నాయి, సంతోషంగా ఉన్నాం, మళ్ళీ నీవే రావాలి జగనన్న అంటూ మహిళలకు ముక్త కంఠంతో సీఎం జగన్ను దీవించారు. ఆ మహిళలు అక్కడ అనంతపురం సత్యసాయి జిల్లాలో బత్తినపల్లి మండలంలో మొన్న జరిగిన ఘట్టాన్ని రాశారు. ఇది ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు తిరుపతి జిల్లాలో జరిగింది రాశారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక ఘట్టాలు జరుగుతున్నాయి. అంటే ఒక సంతోషకరమైన ఇట్లాంటి కొంతమంది కూలీలతో మమేకం కావటం, కార్మికులతో మమేకం కావటం, రైతులతో మమేకం కావటం, వాళ్ళ యొక్క బాధలు సాధలు అడగటం, ఎట్లా ఉంది పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగుంది, మేము సంతోషంగా ఉన్నాం, మళ్ళా నువ్వే సీఎం కావాలి, నువ్వే మాకు నాయకుడు అని వాళ్ళు చెబుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన అద్భుతమైన ఘట్టాలని కొన్నింటిని వేశారు. బస్సు యాత్ర సాగుతున్న రోడ్లకు ఇరువైపులా చిన్నారులు, అక్కజెల్లెళ్ళు, అవ్వాతాతలు, అన్నదమ్ములు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. పాలనకు మానవీయతను జోడించి సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ తమ వద్దకు చేరుకోగానే బంతిపూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కా చెల్లెమ్మల సొంత అన్న తమ కోసం వచ్చినట్లుగా భావిస్తూ హారతలు ఇచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. అవ్వాతాతలు సీఎం జగన్ సొంత మనవడిలా భావిస్తూ దీవిస్తున్నారు. అన్నదమ్ములైతే జగన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సీఎం జగన్ను దగ్గరగా చూడాలని, కరచాలనం చేయాలని, మాట కలపాలని చిన్నారుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్ వారిని హక్కును చేర్చుకొని యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయంగా పలకరించడంతో ఆనంద పరవశమవుతున్నారు. ఇది నిన్న జరిగిన ఘట్టానికి సంబంధించి ఒక ముసల ఆమెతోని మాట్లాడుతున్న దృశ్యాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వార్తని చూద్దాం. పెళ్లి సాయం పైన కుళ్ళు రాతలు రాసిందట ఈనాడు పత్రిక. పెళ్లి సాయం పైన కుళ్ళు రాసులు, బాబు కోసం బరి తెగించొద్దు అని చెప్పి ఇందాక మనం చదివిన వార్త. ఇది రాజకీయ దురుద్దేశమే అని సీఎస్ చెప్తుండు. సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అది పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన కూడా చెప్తుండు. ఈసీ ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసిన పరిస్థితి. వాళ్ళు నిన్న బరి తెగించి రాసిన వార్తల పైన అది మరి ఏంటని చూద్దాం. కాదనడానికి మీరెవరు రామోజీ, దేశంలో అత్యంత ఉన్నతమైన అధికార వ్యవస్థ అఖిల భారత సర్వీసులు. ఏటా దేశంలో అత్యంత ప్రతిభావంతులైన వారు ఈ సర్వీసులకు ఎంపికవుతారు. అటువంటి అత్యున్నత వ్యవస్థను ఉద్దేశించి వీళ్ళ కొత్త ఎస్పీలని రామోజీరావు తోలనాడారంటే చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆయన ఎంతగా బరితెగించారో తెలుస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తమ ఇంట్లో నౌకర్లుగా, తమ మోచేతి నీళ్లు తాగేవారిగా మాదిరిగా చిత్రీకరిస్తూ హేళన చేయడం రామోజీ పెత్తందారి పోకళ్లకు నిదర్శనం. ఆ అధికారులేమి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియమించిన అధికారులు కాదు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి ఈ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వారే. టీడీపీ ప్రభుత్వం ఆయనలో కూడా వివిధ హోదాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించిన అధికారులేనని అఖిల భారత అధికారుల సంఘం గుర్తు చేస్తుంది. కానీ అప్పుడు తప్పుబట్టని చంద్రబాబు, రామోజీ ఇప్పుడు మాత్రం వారు అధికారులు కాదు నౌకర్లు అన్నట్లుగా అవమానపరచడం వారి దిగజారుతనానికి నిదర్శనం. అసలు ఈసీ నియమించిన ఎస్పీలను కాదనడానికి మీరెవరు రామోజీ? ఆనాడు ఎన్టీ రామారావును కుట్రలో కూలదోసి కుట్రలతో చంద్రబాబు భాగస్వామి కాబట్టి ఆయనకు మీరు ఇంద్రుడు చంద్రుడు కనిపిస్తారు ఆయనలో. అందుకే మీరు వేలాది ఎకరాలు కొల్లగొట్టడానికి ఆయన సహకరించి ఉండొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో మీరు రాజ్యాంగేతర శక్తిగా చెలరగిపోయినా సహించి ఉండొచ్చు. కానీ రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీకి మీరు ఓ సాధారణ వ్యక్తే. మీ ఉడత ఊపులకు బెదిరిపోవాల్సిన అగత్యం ఈసీకి లేదు. ఇక అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు జీ హుజూర్ అని ఎందుకు అంటారు? మిమ్మల్ని చూసి బెంబేలెత్తిపోయి దాసోహం కావాల్సిన గతి పట్టలేదు రామోజీ. ఇక చంద్రబాబును మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగండి. మీరిద్దరూ కలిసి ఏ ఏట్లో దూకినా ఎవరికి పట్టదు. కానీ నిరంకుశుడు
ప్రజా కంటకుడు అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబును మోయాల్సిన అగత్యం రాష్ట్ర ప్రజలకు మాత్రం లేదు. ఆ విషయాన్ని కుండబద్దల కొడుతూ 2019లోనే ఇచ్చిన విస్పష్టమైన తీర్పును 2024 ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఆ నిజాన్ని భరించేందుకు మీరు మీ చంద్రబాబు సిద్ధంగా ఉండాలని సిద్ధం సభలే స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోగలిగితే సరి, లేకపోతే మీ చంద్రబాబు మీరు కలిసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేరేందుకు అంబులెన్స్ను సిద్ధం చేసుకోండి. కాదనడానికి మీరెవరు? ఈసీ నియమించిన ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఐఏఎస్లు కానీ కాదనడానికి అసలు రామోజీరావు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. రామోజీరావు సాధారణంగా ఒక పత్రికాధిపతి ఏం చేయాలి? జరుగుతున్న విషయాల్ని రిపోర్ట్ చేయాలి, ప్రజలకు తెలియజేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క మైండ్ సెట్, నీ ఆలోచన విధానాన్ని ప్రజలపైన, ప్రభుత్వం పైన, అధికారులపైన రుద్దే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు కాదు అధికారులు అంటే కాదనాల సమాజం, వీళ్ళే అధికారులు అంటే ఎస్ అనాల, జీ హుజూర్ అనాల. అంటే నీకు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నువ్వు చెప్పినట్టు నడిస్తే అప్పుడు వాళ్ళు అధికారులు, వాళ్ళు నిజాయితీ పరులు. నువ్వు చెప్పినట్టు మీన్స్ నువ్వు చంద్రబాబుకి ఎట్లయితే ఉడిగేం చేస్తున్నావో అట్లా మిగతా వాళ్ళని కూడా చేయిస్తే అప్పుడు వాళ్ళు అధికారులు. అట్లా కాకుండా ప్రజలకి చేస్తే, ప్రజలకు సేవ చేసి ప్రజలకు పని చేస్తే వాళ్ళు అధికారులు కాదు అనేది రామోజీరావు ఉద్దేశం. చాలా స్పష్టంగా రాశారు. దీంట్లో కాదనడానికి నువ్వెవడు అని చెప్పి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మంచి వార్తలు రాస్తే బాగుంటుంది, చూసేటోళ్ళకి బాగుంటుంది తప్ప. వీళ్ళ అభ్యర్థులు రోజు రోజుకు బలహీనపడుతున్న తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుందట. పనిచేయని పొత్తులు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు ఉంటే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు జనసేన బీజేపీతో కలిశారు. అయినా పార్టీ బలం పెరగపోగా మరింతగా క్షీణించడంతో సహనం కోల్పోయి ఎన్నికల ప్రచార సభలో అవాకులు చవాకులు పేలుతున్నారు. మరోవైపు చంద్రబాబు సభలు, రోడ్ షోలను జనం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీలో ఆందోళన పెరిగిపోతుంది. ఒకవైపు వైఎస్ జగన్ రోడ్ షోలు, సభలకు జనం పోటెత్తుంటే తమ సభలకు జనం రాకపోవడంతో టీడీపీ నాయకులకు కళ్ళెదుట ఓటమి కనిపిస్తుంది. చంద్రబాబు 4 నెలల క్రితం ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు తాజాగా ఇస్తున్న ఎన్నికల హామీలు ప్రజలను ఏమాత్రం నమ్మించలేకపోతున్నారు. ఇది వాస్తవం. వీళ్ళ అభ్యర్థులు అంటే ఇప్పుడు కోనేటి ఇది కొలికపూడి శ్రీనివాసరావు, రఘురామకృష్ణరాజు, మంతెన రామరాజు, కోనేటి ఆదిమూలం, వీళ్ళంతా ఎవరు? రఘురామకృష్ణరాజు, కొలికపూడి శ్రీనివాసరావు అంటే టీవీ5, ఈనాడు, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్లో డిబేట్లో కూర్చున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి తిరిగితే చాలు, వాళ్ళ నాయకుడే, జనంలో ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీని వెనకేస రావాలి, జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిడితే వాళ్ళు అసలైన నాయకులు, ప్రజానాయకుల కింద వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ప్రజల్లో మద్దతు ఉందా లేదా సమస్య కాదు, వాళ్ళకి మీడియాలో తిట్టాలా. జగన్ తిట్టినోడు నాయకుడు, ప్రజలకు సేవ చేసేటోడు నాయకుడు కాదు. ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని అడ్డగోలుగా తిడతారో వాళ్ళే నాయకులు. జగన్ తిట్టగానే జనం వెనకేసుకోతారు అనుకున్నాను. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఎవడైతే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని ఎక్కువగా తిడతాడో, వాళ్ళు ఎక్కువగా తిడతాడో వాళ్ళని ప్రజలు తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి ఏం పని లేదు అని చెప్పి. అట్లా కాకుండా పనుల మీద నిర్మాణాత్మకమైన విమర్శలు చేసే వాళ్ళని నిజంగానే ప్రజలు దగ్గర చేసుకుంటారు, ఆదరిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వ్యక్తిగతమైన దూషణలు, వ్యక్తిగతమైన కోపంతో, కొన్ని స్వార్థపూరితమైన పన్నాగంతో, కుట్రలతోని ఒక పార్టీని పదే పదే కార్నర్ చేసి, ఒక వ్యక్తిని పదే పదే కార్నర్ చేసి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం తిడతారు. కాబట్టి వాళ్ళు ప్రజలు వీళ్ళని రిసీవ్ చేసుకునే పరిస్థితి. వీళ్ళని ఒక రకంగా ఒక తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు, ఎంప్లాయీస్, లేకపోతే పేటీఎం బ్యాచ్ కిందనే లెక్కేస్తున్నారు ప్రజలు. ఆ పేటీఎం బ్యాచ్కి రేపు ప్రజల బుద్ధి చెప్పే పరిస్థితుంది. అందుకే వీళ్ళ అభ్యర్థులు అని చెప్పి ఒక వార్తని రాశారు. ఇది పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా. చంద్రబాబు నాయుడు గారు పాపం సీరియస్ అయ్యండు. పిచ్చి వేషాలు వేస్తే ఎవరిపైన? వాళ్ళ కార్యకర్తల పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన. టీడీపీ కార్యకర్తలకు అధినేత చంద్రబాబు వారిని గోపాలపురం టికెట్ మార్చాల్సిందే అన్న ముళ్లపూడి వర్గీయులు. ససేమేరాన చంద్రబాబు ఆగ్రహంతో బాబు కాన్వాయ్ అడ్డగించిన ముళ్లపూడి వర్గీయులు అసహనంతో రెచ్చిపోయి బాబు బెదిరింపులు. అనపర్తి ఎమ్మెల్యే స్థానంపైన యూటర్ను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికే ఇస్తారంటూ ప్రచారం. అనపర్తి ఎమ్మెల్యే స్థానంపైన యూటర్న్ తీసుకుంటాట, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికే ఇస్తారట. ఇది నిన్న నల్లజర్లలో పార్టీ నాయకులు కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తారు. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పిచ్చి వేషాలు వేస్తే మీ తాట తీస్తారా నాయన? ఎందుకంటే వాళ్ళకు పాపం
ఈ గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పార్టీని మోసి జెండా మోసిన నాయకుడికి ఇవ్వకుండా ఎవడికో మధ్యలో వచ్చిన బంట్రోత్కి మధ్యలో వచ్చిన పేటీఎం బ్యాచ్కి ఇష్టాలకు వాళ్ళు తిరగబడ్డారు పాపం. తిరగబడితే వాళ్ళు సంజాయించి చెప్పాల్సింది పోయి తాట తీస్తానంటుండు. వాళ్ళు రెడీగా ఉన్నారు నీ తాట తీయటానికి. మే 13న తెలుగుదేశం పార్టీ ఏదైనా చంద్రబాబు నాయుడు తాట తీయటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అనేది ఇదే నిదర్శనం. నీ కాన్వాయ్ని అడ్డగించారు నీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు. అంటే నీ తాట ఏ రేంజ్లో తీస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. తాట తీయటానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే పిచ్చి వేషాలు వేస్తే నువ్వేసేది పిచ్చి వేషాలు అనేది వాళ్ళు అనుకోవడం. ఎందుకు నీకు బీజేపీతో పొత్తు పెట్టుకొని మమ్మల్ని అన్యాయం చేసినవని నువ్వు పిచ్చేసాలు వేసి నువ్వు పిచ్చేసాలు వేసుకుంటే మమ్మల్ని పిచ్చేసాలు అంటున్నావు. నువ్వు వేసిన పిచ్చేసాలకి నిన్ను తాట తీస్తాం బిడ్డ చంద్రబాబు నాయుడు అని వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. నువ్వు బీజేపీతోని ఏదైతే బయటకు వచ్చినావో అట్లే స్టాండ్ మీద నిలబడకుండా యూటర్న్ తీసుకొని నువ్వు పిచ్చేసాలు వేస్తున్నావు. నీ పిచ్చేసాలకి నిన్ను తాట తీస్తాం. మే 13 నాడు నిన్ను తాట తీసి దండాలకు ఎండేస్తాం, నీ తాటని నీ చర్మాన్ని ఎండేస్తాం అని చెప్పి వాళ్ళు ఉతికి ఆరేసేటట్టు ఉన్నారు మే 13 నాడు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకోటి ఏదో అనపర్తి ఎమ్మెల్యే స్థానం పైన కూడా యూటర్న్ తీసుకున్నాడ. ఇప్పుడు నల్లమిల్లి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యూటర్న్లలో ఇక ఆయన బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి తప్పనిసరిగా యూటర్న్ మళ్ళీ తీసుకుంటాడా మరి ఇంకో టర్న్ తీసుకుంటాడా తెలియదు. కానీ మొత్తానికైతే ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. కోస్తాలో కొత్త గేరు, మరింత దూకుడుగా నేటి నుంచి మేమంతా సిద్ధం. కోస్తా జిల్లాలో 30 ప్రాంతాలకు పైగా కవర్ చేసే యోచన. నెల్లూరు శిబిరంలో ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ. క్లీన్ స్వీప్ పై ఫోకస్, దిశానిర్దేశం. నేడు కావల్లో భారీ బహిరంగ సభ. ఇది కోస్తా జిల్లాలకు ఎంటర్ అవుతుంది. మేమంతా సిద్ధం అనే సభ. ఈ ప్రచార కార్యక్రమం మేమంతా సిద్ధం అనే ప్రోగ్రాం రాయలసీమ ముగించుకొని కోస్తా జిల్లాలకు ఎంటర్ అవుతుంది. దాంట్లో కొత్త గేర్ వేస్తారట. క్లీన్ స్వీప్ చేయాలని మరింత దూకుడుగా పోతున్నట్టు ఒక వార్త ఇచ్చారు. మొత్తానికైతే ఎందుకంటే ఈ కూటమి ఎక్కువ సీట్లు ఎఫెక్ట్ ఈ కోస్తా జిల్లాలో ఉంది. జనసేన కొద్దిగా ఎక్కువ కేటాయించారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు క్యాడరు అసంతృప్తితోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి టికెట్ రాకుండా జనసేనకు వచ్చినాయి, కొన్నిసార్లు బీజేపీకి ఇచ్చారు. ఇది మొత్తానికి కోస్తా జిల్లాలో వైవిధ్యంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి చాలా దూకుడుగా వాళ్ళు ప్రజలు మద్దతు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం కూడా కోస్తాలో ఉంది. ఎందుకంటే కొంత అసంతృప్తి ఉంది. ఇష్టం లేని పొత్తులు, ఇష్టం లేని అలయన్సులు కూటమిని ప్రజలపైన కార్యకర్తలపైన రుద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసింది కాబట్టి దాన్ని కొంత ప్రొటెస్ట్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తుంది అనేది దీని అర్థం. కోస్తాలో కొత్త గేరు వేసే అవకాశం ఉందట. వాలంటీర్లు అంటే తటస్థులే, రాజీనామాలు చేస్తే మళ్ళా ఉద్యోగాలు రావు. మేమొస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం. ఏప్రిల్ నుంచి 4000 పెన్షన్ ఇస్తాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు నాయుడు చెప్తుండు. వాలంటీర్లు అంటే తటస్థులేనట. మరి తటస్థులైతే వాళ్ళు పోవాలి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ అని చెప్తి. ఇప్పుడు నానా తంటాలు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు ఆయనకు సంబంధించిన మీడియా పదే గత నెల 15 రోజుల నుంచి వాలంటీర్ల పైన విషం కక్కి వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నారు. జగన్ విధేయులు అని వాళ్ళని ఒక ముద్ర వేసిన తర్వాత వాళ్ళకి కడుపులో మంట మండి ఊకి వీడేంద్ర ఆయన మమ్మల్ని అవమానిస్తారని రాజీనామా చేసి వాళ్ళు డైరెక్ట్ కండవ కప్పుకొని ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఏమంటుండు, వాలంటీర్లు అంటే తటస్థులే, మీరు రాజీనామాలు చేయొద్దు అని వాళ్ళ కాళ్ళ ఎళ్ళ పడతాడు. ఈ 5 సంవత్సరాలు ఎంతైతే వాలంటీర్లు తిట్టిండో, ఎంతైతే వాళ్ళ మీద విషం కక్కిండో, అదే వాలంటీర్ని కాళ్ళు ఏళ్ళు పట్టుకోవడం తక్కువ, కాళ్ళు చేతులు పట్టుకోవడం తక్కువ. చివరి కాళ్ళ బేరానికి పోయిన అనుకోరా అండి. కాళ్ళ బేరానికి పోయి వాలంటీర్లు చాలా మంచోళ్ళు, వాలంటీర్ అంటే తటస్థులు, వాలంటీర్లు వాళ్ళు ఏ పార్టీకి అనుకూలం కాదు అని చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చిందంటే మరి అది నిజమా, పాతది నిజమా, ఇది నిజమా అనేది వాళ్ళకు కూడా అయోమయంగా ఉంది. వాలంటీర్లని కాళ్ళ మీద పడి మొక్కుతుండు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దూరం చేసుకుంటే మనకి చాలా పెద్ద దెబ్బ అనేది ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది. వాలంటీర్ల యొక్క బలం ఏంది, వాలంటీర్ యొక్క శక్తి ఏంది అనేది ఇప్పుడు తెలిసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే పని, వాళ్ళని మెప్పించే పని అనేక రకాలు చేస్తాను. మీకు 50,000 జీతం వచ్చేటట్టు చేస్తా, 50,000 ఆదాయం వచ్చేటట్టు చేస్తా, మీకు ఇది చేస్తా, మీకు అది చేస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది వాలంటీర్లు తటస్థలేనట. ఆయనకి ఇప్పుడు తెలిసిన తటస్థలని. మొన్నటిదాకానే లేదు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మనుషులు అని చెప్పి. తాజా అస్త్రం తొలి సంతకం, ఆసక్తి రేపిన వైసీపీ టీడీపీ అధినేతల ప్రకటనలు. నా అవ్వాతాతలకు దివ్యాంగులకు చెబుతున్నా, జూన్ 4న మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే నా మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించేందుకే పెడతా అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. అదేవిధంగా ఆయన ఏం చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల,
సంవత్సరానికే 4 లక్షలు అంటే 5 సంవత్సరాలకు 5 నాలుగు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. నా తొలి సంతకం మెగా డిఎస్సిపై చేస్తా, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి కల్పిస్తా. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. 2014లో కూడా ఇదే హామీ ఇచ్చిండు. ఏమైంది? ఇచ్చిండా? ఇప్పుడేమంటుండు? సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అంటే చంద్రబాబు నాయుడు గారు మీ మాట నిరుద్యోగులు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కొంత చేయటానికి అనుకూలంగా ఉండి చేయటానికి ఆచరణ సాధ్యమైన మాట చెప్తే ఎవడైనా నమ్ముతారు. చేయగలిగే మాట చెప్తే నమ్ముతారు. చేయగలిగిన మాట నీ సీటు కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కోసం, గెలవటం కోసం చెబుతున్నది స్పష్టంగా అర్థమవుతుంది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉందా? నీ వల్ల అయిద్దా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 14 సంవత్సరాల మీద కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే నువ్వు ఇవాళ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు? కొంచెం చెప్పేది 40,000 50,000 లక్ష అంటే నమ్ముతారు, కొంత నమ్మటానికి ఉండదు. నువ్వు ఎప్పుడైతే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అన్నావో అది కథం బుట్ట దాకలే, దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇది నువ్వు గెలవటం కోసమే అంటున్నావు అనేది స్పష్టంగా నిరుద్యోగులు తెలిసిపోయా, దాంట్లో డౌటే లేదు. ఈయన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాడు. ఆ మెగా డిఎస్సి ఎంత? 10,000, 5,000 పోస్టుల, 15,000, 20,000 చెప్పడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణలో అదే చెప్పింది. మెగా డిఎస్సి అనేది ఎన్ని వేసింది? 11,000 వేసింది. నిరుద్యోగులు ఏమనుకున్నారు? 25,000 నుంచి 30,000 పోస్టులు మెగా డిఎస్సి ఖాళీలు ఉన్నాయని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి మాకు వేస్తారు అనుకున్నారు. 11,000 కుదించింది. ఇగో ఈయన మెగా డిఎస్సి కూడా అట్లే ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరిస్తూ సంతకం చేస్తానని సీఎం జగన్ చెప్పారు. 2019లో అధికారంలో వచ్చాక సీఎం జగన్ వాలంటరీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. 2,67,000 మంది యువతకు దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పింఛన్ల పంపిణీ నుంచి సచివాలయం వరకు వీరి సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వారి సేవలను 3 నెలల పాటు దూరం పెట్టారు. దీంతో ఈ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ ఓ ప్రాసనంలా మారింది. సచివాలయం వరకు వెళ్ళి పెన్షన్లు తీసుకోలేక వృద్ధులు, దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మొత్తానికి వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. అంటే కొంతమంది ఎకిలిగా వాలంటరీ వ్యవస్థ ఉంది కదా మళ్ళీ తొలి సంతకం ఏందంటున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంది. 3 నెలల పాటు ఎన్నికల కమిషన్ వీళ్ళని తొలగించింది, పక్కన పెట్టింది, విధులకు దూరంగా ఉంది. కాబట్టి వాళ్ళని మళ్ళా రీస్టోర్ చేస్తాం, పునరుద్ధరిస్తాం. దానిపైన ఆ పునరుద్ధరణ ఫైల్ పైన మొదటి సంతకం ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్లు 2,67,000 మంది ఈ ప్రభుత్వం అందించే ప్రతి స్కీమ్కి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులు కాబట్టి వాళ్ళు అతి ముఖ్యం కాబట్టి వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంది, వాళ్ళ యొక్క శక్తి ఏంది, వాళ్ళ యొక్క బలం ఏంది అనేది ఇవాళ గుర్తించింది అటు ప్రతిపక్షం పాలకపక్షం. కాబట్టి వాళ్ళ తప్పనిసరిగా కడుపులో పెట్టి మేము చూసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి నేనే ఆ వ్యవస్థను పెట్టింది కాబట్టి ఆ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో బలోపేతం చేసే శక్తి కానీ ఆలోచన కానీ నాకేముంటుంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తుండు వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్లో పడి దాని నుంచి ఎట్లా బయటపడి నేను పెట్టిన వ్యవస్థ కాదు, అది నేను తిట్టిన వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు నేను 5 ఏళ్ల నుంచి తిట్టి పోసిన వ్యవస్థని మళ్ళీ నేనే పొగడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మేరకు నమ్ముతారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తిట్టకుండా ఫస్ట్ నుంచి పొగుడుంటే ఏం కాపోయేది. అటు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ, ఇది నేనే తిట్టిన వ్యవస్థ, దీన్ని ఎట్లా చూడాలి అని చెప్పి లేదు వాళ్ళు తటస్థులు, వాళ్ళని ఇట చేస్తా వాళ్ళని అట చేస్తా దానిపైన ఇది చేస్తా 50,000 వచ్చి స్టడీ చేస్తా అని వాళ్ళ కాళ్ళ ఏళ్ళ మొక్కుతున్న పరిస్థితి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితులు లేదు. ఇది ఇప్పుడు జరుగుతుంది. దురుద్దేశం ఎవరిది? సిఎస్ గారు వివాదాస్పద అధికారుల పేర్లు పంపడం సదుద్దేశమా? దురుద్దేశం ఎవరిది? సిఎస్ గారు వివాదాస్పద పేర్లు అధికారుల పేర్లు పంపడం సదుద్దేశమా? వివాదాస్పదం అంటే ఎట్లా వివాదాస్పదం? ఏసీబీకి దొరికారా? ఏమైనా లంచాలు తీసుకుంటూ దొరికారా? ఎట్లా వివాదాస్పదం అంటారు? అంటే ఈనాడు పత్రిక చెప్తే ఈనాడు పత్రిక రాస్తే అది వివాదాస్పదం. ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రతి ఒక్కరిని చంద్రబాబుకు అనుకూలంగా లేనోడిని, చంద్రబాబు పల్లకి మోయినోడిని ప్రతి ఒక్కరిని వివాదాస్పదంగానే చేస్తారు. అంటే మీరు రాసిన వార్తలు మీరు రాసిన కథనాల ప్రకారం వాళ్ళని వివాదాస్పదం అంటే ఇంకా అసలు రాష్ట్రంలో ఎవడు ఉండడు అధికారి. ప్రతి ఒడు మీకు వివాదాస్పదంగానే అనిపిస్తాడు. మీ కులం మీ పార్టీకి మద్దతు ఇచ్చేవాడు తప్ప మిగతా వాళ్ళందరూ వివాదాస్పదమే. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేక వివాదాస్పదమైన ఆయన పైన కథనాలు వచ్చినాయి. అనేక రకాల కోర్టులు మొట్టికాయలు వేసినాయి, కోర్టులలో తిరిగారు, కేసులు వేసారు. ఇది మరి వాళ్ళు వివాదాస్పదం కాదా? వాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి డీజీపీ పెడితే ఏబి వెంకటేశ్వరరావుని వీళ్ళకి నెంబర్ 1 ఆఫీసర్ని పెట్టినట్టు అయింది. కానీ ఆయన పైన ఎన్ని వివాదాలు ఉన్నాయి?
కనీసం ఫారెన్ పోవడానికి కూడా అనుమతించలే కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి, వేరే దేశానికి ఇతర దేశాలకు పోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ చాలా మంచి నిజాయితీ ఆఫీసర్గా మీకు కనపడతారు. నిజంగా ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసమే పనిచేసే వాళ్ళు వివాదాస్పదం అంటారు. అంటే మీరు ఒక ఏమంటారు దాన్ని, గుడ్డగాల్చి మేదేస్తారు. ఒక అధికారిని చంద్రబాబుకు అనుకూలంగా లేదంటే గుడ్డగాల్చి మీదేసి ఏదో ఒక వీక్ పాయింట్ రాసి ఈయన వివాదాస్పదం అంటే అది వివాదాస్పదం వీళ్ళు అనేది. అంటే వీళ్ళు అనే వివాదాస్పద అధికారులు ఎవరు? ఇప్పటిదాకా మేము 5 సంవత్సరాల్లో రాసిన వార్తలను బట్టి మీరు వివాదాస్పదం నిర్ణయించాలనేది వీళ్ళ ఉద్దేశం. అట్లా నిర్ణయించరు రామోజీరావు గారు. మీరు చెప్పినట్టు మీ వార్తలను బట్టి ఆయన వివాదాస్పదమా, డిస్ప్యూటెడా, కాంట్రవర్సీ అధికారి అనేది పత్రికల్లో రాసిన వార్తలను బట్టి చేయరు, డిసైడ్ చేయరు. వాళ్ళకున్న కెరియర్ని బట్టి, వాళ్ళకున్న సర్వీస్ని బట్టి, వాళ్ళ సర్వీసులో ఎదుర్కొన్న అనేక రకాల అవినీతి ఆరోపణలు బట్టి దాన్ని బట్టి చేస్తారు. ఒక ఈనాడు పత్రికే ప్రామాణిక కాదు. ఈనాడు పత్రికలో వార్త వచ్చిందంటే, ఈనాడు పత్రికలో అభియోగం వచ్చిందంటే ఆయన్ని వివాదాస్పదమైన కాంట్రవర్షియల్ ఆఫీసర్గా గుర్తించరండి. మీరు చెప్తే గుర్తించరు. ఎందుకంటే మీరు చెప్తే గుర్తించడానికి అసలు మీది పత్రిక కాదు, మీకు జర్నలిజం నామ్స్ లేదు, మీరు తెలుగుదేశం పార్టీ కోసం మీరు పత్రిక నడుపుతున్నారు అనేది ఇలా ప్రజలు అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ బాగు కోసం చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడానికి మీరు పత్రిక నడుపుతున్నాక, మీరు ఒక పార్టీకి మొగ్గు చూపుతున్నాక, మీరు ఒక పార్టీ కోసమే పనిచేస్తున్నాక మీరు చెప్తే వివాదాస్పదం ఎట్లయింది? ఎవరు మరి నిజాయితీ ఆఫీసర్ చెప్పండి. వీళ్ళు పంపిండు ముగ్గురిని వివాదాస్పదం అంటే ఒక్కొక్క పోస్టింగ్కి 3 అధికారులను పంపిండు. వాళ్ళలో ఒకళ్ళని ఎన్నికల కమిషన్ నియమించింది. ఎవరో చెప్పండి నిజాయితీ వాళ్ళు. ఈనాడు పేపర్ చెప్పిద్దా? అసలు మీకు అర్హత ఉందా? చెప్పే అర్హత అనేది దాని అర్థం. దురుద్దేశం ఎవరిది? సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నారు. జగన్ కనుసైగలతో నడుస్తున్న జవహర్ రెడ్డి మరి రామోజీరావు కనుసైగలతో నడవాలంటుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కమిషన్ కనుసైగల్లో ఎన్నికల కమిషన్ కనుసైగలు కూడా ఉండవు, ఆదేశాలతో పనిచేస్తారు ఏ ఆఫీసర్ అయినా. జగన్ కనుసన్నల్లో పనిచేస్తున్నట. మరి నువ్వు కనుసన్నల్లో పనిచేస్తున్నావు రామోజీరావు? చంద్రబాబు నాయుడు గారి కనుసైగల్లో పనిచేస్తున్నావా, లేకపోతే నీ కనుసైగల్లో ఆయన పనిచేస్తున్నా? పింఛన్ల పంపిణీ ప్రక్రియను పక్కదారి పట్టించింది సిఎస్ఏ, ఆయనపై చర్యలు తీసుకోండి. ఈసీకి చంద్రబాబు లేఖ. ఉన్నది రాస్తే ఎదురుదాడా? రాష్ట్రంలో పోలీసు ఐపీసీని వదిలేసి వైసీపీని అనుసరిస్తుందని నిజం కాదా? అది అలా నడుస్తుంది. పింఛన్ల పంపిణీ ప్రక్రియ పక్కదారి పట్టిందట. పట్టడానికి కారణం మీరు కాదు. చంద్రబాబు నాయుడు రాసిన లెటర్లు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన కేసులు, రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన రాతలు పోతల వల్లనే ఇవాళ వాళ్ళు బజారున పడరు. మళ్ళీ ఇంకొకటి మీద వేసే ప్రయత్నం చేస్తుంటారు. జనాలు అనుకుంటున్నారు ఇప్పుడు జనం జడ్జిమెంట్ ఇచ్చేది. రేపు మే 13 నాడు జడ్జిమెంట్ ఇవ్వాల్సింది న్యాయ నిర్ణేతలు ఎవరంటే ప్రజా కోర్టులో ప్రజలు. ఆ ప్రజలు స్పష్టంగా కనపడుతుంది సినిమా. మీరు వేసే సినిమా మొత్తం స్పష్టంగా కనపడుతుంది. మీ దొంగ మోసపూరితమైన మాటలు, రాతలు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడటానికి ఆయన తొలగించండి, ఈయన తొలగించండి. ఎవరిని తొలగించినా ఓట్లు అయితే వేసేది జనమేగా. ఒకళ్ళు తొలగించారనుకో ఓట్లు వేయాల్సింది ఎవరు? ప్రజలు ఓట్లు వేసే దాన్ని మెప్పు పొందాలి తప్ప, వాళ్ళని మెప్పు పొందాలి తప్ప ఈ అధికారుల మీద పడి ఏడితే, వాలంటీర్ల మీద పడి ఏడితే, ఉద్యోగుల మీద పడి ఏడిస్తే ఏమి రాదు, ఇంక వ్యతిరేకత అవుతుంది. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుకట. జగన్ పాలనలో ప్రజలకు జరిగిన అభివృద్ధి ఏంటి? జనమన ఎత్తిన 13 లక్షల కోట్ల అప్పులు కొంపటి. భూ హక్కుల చట్టంతో ప్రజలు ఆస్తులు మింగేశారు. నరసాపురం పాలకొల్లు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. జగను అంటే కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుకట. మరి అసలు ఈ కూటమి ఏందో, ఈ కథ ఏందో ఎవడికి వచ్చిన హామీలో అడిగితాడు. కూటమి అంటే బీజేపీ పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఏం ఇష్టం వచ్చినట్టు ఏం హామీ లేదు. నేను ఉచితంగా ఇసుకెత్తా, వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తా, వాలంటరీ డిఎస్సి వేస్తా, లేకపోతే ఇంకోటి ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అంటాడు. వాలంటీర్లకి నెలకు 50,000 వచ్చేటట్టు చేస్తా అని ఏం చెప్తున్నారు. అటు జనసేన ఏం చెప్పింది? వాలంటీర్లు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మహిళలను కిడ్నాప్ చేశారు, మహిళలను ట్రాప్ చేస్తారు అని ఆయన చెప్తారు. వాలంటరీ వ్యవస్థ దరిద్రం అయింది, దాన్ని తొలగించాలని ఆయన చెప్తారు. మరి కూటమిలోనే కొత్తలు ఉన్నాయి. ఒకడు చెప్పేదానికి ఒకడికి మద్దతు లేదు, అనుకూలంగా లేదు. మరి ఏం చేస్తారో చూడాలి. ఆంధ్రజ్యోతి చూద్దాం. అవ్వాతాతలపై ఎవరికి ప్రేమ? జగన్వి కోతలు, బాబువి చేతలు. అబ్బో, అవ్వాతాతలపై ఎవరికి ప్రేమ? జగన్వి కోతలాట, బాబువి చేతలు. ఏం చేతలు? ఏంది చేతలు? నీ చేతలేంది? ఏం చేసిన అవ్వాతాతలకి? ఆఫీసుల చుట్టూ తిప్పి ముష్టి 200, 1000 రూపాయలు ఇచ్చి నీ చేతలు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి 2,000 రూపాయలు పంపించి దాన్ని 3,000 రూపాయల దాకా చేసి ఇప్పుడు పెన్షన్ పెంచి 66 లక్షలు పెన్షన్లు ఇస్తుంటే అవి కోతలు. ఏంది కోత
అంటే మీ రామోజీరావు లేకపోతే మన ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినట్టు చేస్తే అవి చేతలు. అంటే ప్రజలకు పనిచేస్తేనే కోతలు, పత్రికలు మీ చుట్టూ ఉండే అనుచరులకు చేస్తే అవి చేతలు. ఎవరి కోసం చేస్తారు మీరు చేతలు? పెట్టుబడిదారుల కోసం, మీ బినామీల కోసం, మీ కులపోల కోసం. ఇది చేతలా? చేతలు ఎవరి కోసం చేస్తారు మీరు? చేతలు అంటే ప్రజల కోసం చేయరు. మీరు చేస్తారు చేతలు, ఒప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కోతలు ఉంటాయి, బాబు ఈ చేతలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి కోతలు ఎవరికి ఉంటాయి? బడాబాబులకి ఏదైనా మేలు చేసేది ఉంటే కోతలు పెడతారు, ప్రజలకి చేతలు చేస్తారు. మీరెవరు చేతలు చేస్తారు? బడాబాబులకే మీరు చేతలు చేస్తారు, ప్రజలకేం కోతలు మీరు పెడతారు. ఇది దీని అర్థం. గతంలో లబ్ధిదారులందరికీ అమలు, 5 ఏళ్లలో 200 నుంచి 2000కు పెంపు, కొత్తగా 19 లక్షలకు పైగా మంజూరు. జగన్ వచ్చాక కొత్తగా 12 లక్షల లోపే. అది పాత వాటిని తొలగించి మంజూరు. రకరకాల నిబంధనల పేరిట 6 లక్షల కట్టు. ఈ కట్ చేసే చరిత్ర ఓన్లీ చంద్రబాబు నాయుడుకి ఉంటుంది, అది ప్రజలందరికీ తెలుసు. ఈ కట్ చేయటం, కోతలు విధించడం, ప్రజలతో మమేకం కాకుండా ఉండడం, ప్రజల యాంగిల్లో పరిపాలన చేయకపోవటం, మానవీయ కోణంలో పరిపాలన చేసే ఆలోచన చంద్రబాబు నాయుడికి లేదు అనేది స్పష్టంగా 14 సంవత్సరాల పరిపాలన చూసి ఈయన మానవీయ కోణంలో పరిపాలన చేయడు. ఈయన పెట్టుబడిదారులు, ఈ ఇండస్ట్రియలిస్టులు, బడాబాబుల కోసమే పనిచేస్తారని 2019లో కర్రు కాల్చి వాత పెట్టి 23 సీట్లకు పరిమితం చేశారు. మీరు అంటున్నారు జగనవి కోతలు, బాబు ఈ చేతలు. మరి బాబు ఈ చేతలు అయితే మీరు అంటున్నట్టు 5 ఏళ్లలో 200 నుంచి 2000కు పెంచి కొత్తగా 19 లక్షలకి మందికి మంజూరు చేశాక ఎందుకు 23 సీట్లకు పరిమితం చేశారు? కర్రు కాల్చి ఎందుకు కోత పెట్టారు? మీరు నిజంగానే చేసినవి మీరు రాసుకోవడానికి పనికి వస్తాయి, వినటానికి కానీ అవి ఎవడు నమ్మటానికి పనికిరావు. మీ రాతలు మీకే పనికి వస్తాయి. మిమ్మల్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నమ్ముతారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు నమ్మరు ఈ రాతల్ని. మిమ్మల్ని అభిమానించారు, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని అభిమానం ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్ప నువ్వు అనే 19 లక్షలు కానీ 200 నుంచి 2000కు పెంచింది కానీ ఎవ్వడు నమ్మడు. నమ్మితే 23 సీట్లకి ఎందుకు తీసుకుపోతారు? మీరనే అంత అద్భుతమైన పరిపాలన చేసి ఉంటే, అన్నీ చేతలే చేసిండు, బాబులకి చేతలు చేసిండు కాబట్టి సామాన్య ప్రజలు వాత పెట్టారు కర్రు కాల్చి. ఇంకా సిగ్గు లేకుండా రకరకాల నిబంధనల పేరిట 6 లక్షలు కట్ చేశారు. కట్ చేస్తే మీకేంది ఇబ్బంది? జగన్ ఓడిస్తారు వాళ్ళే. ఒకళ్ళు నిజంగానే కట్ చేశారు, పెంచలేదు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేసిండు అనుకుంటే 2019లో ఓడించరు. ఒకళ్ళు నిజంగానే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అసలు ఏం పని చేయాలి ప్రజలకంటే ఆయనే చెప్తుండు, నేను మంచి చేసినా అంటే ఓటేయండి, నేను మంచి చేసినా మీ బిడ్డ మంచి చేసింది అంటేనే ఆదరించండి, లేదంటే లేదు అంటుండు. ఇక మీకేంది కడుపు నొప్పి? ఆ మంచి చేసిండా లేదో తెలుసుకోవాల్సింది ప్రజలు. మీరు మధ్యలో ఇరికి కెలికి ఏదేదో వార్తలు రాతి, ఈ వార్తలు చూసి ఓట్లు వేసే రోజులు పోయినాయిరా నాయన. అందుకే ఈ బంద్ చేయండి. ఏం చేయబోతున్నారో చెప్పండి. మీరు చేసిన ఘనకార్యాలు అన్నీ చూసి 23 సీట్లకు పరిమితం చేశారు. ఇక మళ్ళీ ఆ ఘనకార్యాలు చెప్పకుండా ఇప్పుడు ఏమైనా చేసేది ఉంటే జనం నమ్మే విధంగా చెప్పండి. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు, ఈ చెప్పకుండా కొద్ది నమ్మేటట్టు రెలవెంట్గా ఉంటాడు చెప్తే ఎవడన్నా నమ్ముతుంటే 4 ఓట్లు పడతాయి తప్ప మీరు చేసిన ఘనకార్యాలు చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారే చెప్పట్లే, ఆయన చేసిన ఘనకార్యాలు ఏం లేవు కాబట్టి ఒకటి కూడా చెప్పకుండా ఆయన ఏం చెప్తుండు, వాలంటీర్లు మేము కొనసాగిస్తాం, గ్రామ సచివాలయాన్ని కొనసాగిస్తాం, పెన్షన్లు కూడా కొనసాగిస్తాం, బట్టలను నొక్కే కార్యక్రమం మేము కూడా చేస్తాం అని చెప్తుండంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని స్పష్టంగా సమర్థిస్తున్నట్టు. మరి మీకెందుకు ఏడుపిగా? వాలంటీర్ల పైన మొదటి సంతకం చేస్తారట. జగన్ దృష్టిలో వారు ఉన్నట్లా లేనట్లా? చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏముంది? ఉన్నట్టా లేనట్టా? కొనసాగించడం అంటే మీరు పెట్టిన నిప్పు వల్ల, మీరు పెట్టిన కుట్ర వల్ల, మీరు చేసిన కుట్ర వల్ల వాళ్ళని పాపం 3 నెలలు విధుల నుంచి తొలగించారు. కాబట్టి వాళ్ళని నేను పునరుద్ధరిత కొనసాగించడానికి మళ్ళీ ఫైల్ మీద సంతకం పెడతా అంటున్నాను. దాన్ని ఇప్పుడు ఉన్నట్టా లేనట్టా? ఉంటే మరి పెన్షన్లు ఎందుకు పంచట్లే? మీరే కాదు తీసేసింది మీరే, లేనట్టే మీకు తెలుసు, అది తీసేయించిందే మీరు కాబట్టి లేనట్టే. ఆ లేనట్టు తెలిసింది కాబట్టి వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి కాబట్టి వాళ్ళని కాళ్ళ ఏళ్ల పడే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది తెలుగుదేశం పార్టీ. జగన్ నువ్వు నాయకుడివేనా? బాబాయిని చంపిన వారికి సీట్ ఇస్తావా? అవినాష్ని ఎందుకు కాపాడుతున్నావు? న్యాయం ధర్మం ఎక్కడున్నాయి? ఈ ఘోరాన్ని ఆపడానికి ఎంపీగా నిలబడ్డా, హత్య రాజకీయాలు చేసి అవినాష్ని కాపాడే జగన్ను ఓడించండి అని షర్మిలా చెబుతుండు. కడప ఎంపీ సీటు కోసం వివేక హత్య, షర్మిలాకి ఇవ్వాలని కోరితే అవినాష్ వద్దన్నాడు. వివేకాన్ని హత్య చేయించాడు సునీత. బస్సు యాత్రలో అన్నపై విరుచుకుపడ్డ చెల్లెళ్ళు. ఇది జగన్ను నాయకుడివేనా? న్యాయం ధర్మం కోసమే రాజకీయాల్లోకి వచ్చారట షర్మిల గారు. న్యాయం ధర్మం కోసం న్యాయస్థానానికి పోవాలా? ప్రజల్లోకి వస్తే రాజకీయాల్లోకి దేనికి రావాలా? ప్రజలకు సేవ చేయడానికి రావాలా?
న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చిన అంటే న్యాయం ఎక్కడ ఉంటుంది? న్యాయస్థానాల్లో ఉంటుంది. ప్రజాసేవ కోసం ప్రజల దగ్గరకు పోవాలా. ప్రజాసేవ కోసం ప్రజల దగ్గర పోతే ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చిన మా పంచాయతీ కుటుంబ పంచాయతీ తెలుసుకోవడానికి మీరు మద్దతు ఇవ్వండి అంటే ఎవడు ఇయ్యడు. ప్రజలు ఏం కోరుకుంటారు? మాకేం చేస్తావు ఒక రాజకీయ నాయకురాలు కానీ కోరుకుంటారు. అది అడగండి మీరు. ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ అట. అధికారంలోకి వచ్చినట్టుగా వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి ఇస్తారట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ పెన్షన్లకు 1000 అదనం. ఆ 3 నెలలు కలిపి జూలైలో ఇంటికే పంపిస్తారట. అవాతాతలకు చంద్రబాబు కీలక హామీ. పెన్షనర్లను బలిగొన్న జగన్ రాజీనామా చెయ్యి. ఇది కథ. దీనికోసం వాలంటీర్లను తొలగించింది. వాలంటీర్లను తొలగించాలి. 2,60,000 మందిని. పెన్షన్ల సాఫీగా సాగొద్దు, చనిపోవాలి, చనిపోతే జగన్ రాజీనామా చేయని అడగాల. దీనికోసం చంద్రబాబు నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు కుట్ర పని చేసింది. ఇగో ఇది అన్నట్టు వాళ్ళ వ్యూహం అంతా ఇప్పుడు బయటపడుతుంది. పెన్షనర్లను బలిగొన్న జగన్ రాజీనామా చేయాలి. పెన్షనర్లు బలిగొన్నదెవడు? ఆపిందెవరు? 58 నెలలు సాఫీగా ఇచ్చిన పెన్షన్ని ఆపింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే మీ బంట్రోతు. మీరు లెటర్లు రాశారు. ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాసిండు. ఈనాడు రామోజీరావు వార్తలు రాసిండు. దానివల్ల 31 మంది బలిగొన్నారు. మీరు ఏదన్నా ఉంటే ఎన్నికల నుంచి తప్పుకోవాలి. ఇక తప్ప నిరాటంకంగా 5 సంవత్సరాలు ఇచ్చాక 59 నెలలు ఇవ్వలేకపోయిందంటే దాని అర్థం మీ యొక్క కుట్ర వల్ల. కాబట్టి మీరు చేయాలి. మీరు ఈ జగన్ని రాజీనామా చేయాలి అనటం కోసం ఒక 31 మందిని బలి తీసుకోవడానికి ఒక కుట్ర పన్ని, ఆ కుట్రలో వాలంటీర్లు తొలగించేసి వాలంటీర్లు లేరు కాబట్టి పెన్షన్లు తీసుకోవడానికి వాళ్ళు ఎండలో పోతే ఎట్లా చచ్చిపోతారని మీకు తెలుసు. చనిపోయిన తర్వాత అదిగో చనిపోయారు కాబట్టి రాజీనామా చేయాలి, నేను ఎక్కాలి సీట్లో అని ప్రయత్నం. నువ్వా ఏప్రిల్ నుంచి ఇచ్చేది? నమ్ముతాడు ఎవడన్నా? నువ్వు పెన్షన్లు ఇస్తా ఇంటికి పంపిస్తానంటే నీ కుట్ర ఏందో ఇప్పుడే బయటపడే. ఆ బయటపడదు పోవటం కోసం మళ్ళీ అటు వాలంటీర్లని ఇటు పెన్షన్ లబ్ధిదారులని బుట్టలో వేసుకోవడానికి వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను ఏప్రిల్ నుంచే 1000 కల్పిస్తా, మీకు ఇంటికి వస్తుంది జూలైలో. ఆ ఇంటికి వచ్చేది లేదు, మరి నువ్వే ఇంటికి పోతుండే ఇంక ఇంటికి ఆడవుతుంది అనేది ఇవాళ లబ్ధిదారులు అనుకుంటున్న పరిస్థితి, వాలంటీర్లు అనుకుంటున్న పరిస్థితి. నీకే లేదురా నాయన. ఏపీలో ఉండే మే 13 తర్వాత నువ్వు ఉండవేడా? జూన్ 3 తర్వాత ఏడుండే పరిస్థితి లేదు నువ్వు. ఇక నువ్వు మాకేం చేస్తావు అనేది వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. ఇక ఈడ మళ్ళీ రాశా వాలంటీర్లేమో చంద్రబాబు నాయుడు వాలంటీర్లు తటస్థులు అంటాడు. ఏం చేయాలి? వాలంటీర్ల కార్యకర్తల తీరు మార్చుకొని వైసీపీ నేతలు వాలంటీర్లు మళ్ళీ వాలంటీర్ల వైసీపీ కార్యకర్తల ఆట. నువ్వు తొలగించితే వాళ్ళు రాజీనామా చేసి వైసీపీ కోసం పనిచేస్తాను. కార్యకర్తల వాలంటీర్లు అంటే మీకే తెలవాలా. మళ్ళీ వాళ్ళ మీద విషంగా అక్కే ప్రయత్నమే చేస్తండి. ఇది ఉత్తుత్తి నొక్కుడుతో జగన్మాయట. పిల్లల ఫీజులకేం చెప్తారు? రైతన్నలతో రాజకీయమే. పెన్షన్ల జాప్యాన్ని విపక్షంపై నెట్టారు. మరి బటన్లు నొక్కిన సొమ్ములు ఎక్కడా అని జగన్ అడుగుతుండ్రు. ఆ బటన్లు నొక్కిన సొమ్ము రేపు ఎల్లుండి పడతాయి. మళ్ళీ ఉలిక్కి పడతారు. అట్టెట్టేస్తారు. రైతుల ఖాతాల్లో డబ్బులు ఎట్లా విద్యా కానుక ఎట్లా వేస్తారు? ఎలక్షన్ కోడ్ ఉండగానే వీళ్ళే గొంతు తీసుకుంటారు. చూడండి మీరు. ఇక 4 రోజులకో వారానికో 5 రోజులకో పడతాయి కదా. పడ్డప్పుడు గగ్గోలు పెడతారు. ఇక ఇదేంది ఎలక్షన్ టైంలో ఓట్లు కొనుక్కుంటుండే జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇక మళ్ళీ రెడీ అవుతున్నారు. ఉత్తుత్తి నొక్కుడికి జగన్మాయ అని ఇప్పుడు రాశారు కదా. రేపు ఉత్తుత్తి నొక్కుడికి జగన్మాయ అన్నప్పుడు డబ్బులు పడాలనేగా మీ ఉద్దేశం. పడతాయి. పడ్డప్పుడు నోరు మూసుకొని ఉంటే ఏం కాదు. మళ్ళీ మీరే గగ్గోలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసిండు, జనం అకౌంట్లో డబ్బులు వేస్తాడు, అట్టెట్టేస్తాడు అని అడగకపోతే చూడండి ఇదే రాస్తారు. విద్యాదీవెన బటన్ నొక్కి నెల దాటిందట, రేపు ఎల్లుండి పడతాయి. ఆ పడ్డాక వీళ్ళే ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తారు, కంప్లైంట్లు ఇస్తారు, వీళ్ళు వార్తలు రాస్తారు, మనం చూస్తాం. దాంట్లో డౌటే లేదు. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలు వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.